ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భగవంతుడు చేస్తూ ఉన్న ఉపదేశాన్ని ఆయన పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంకా చివరిగా కొద్ది శ్లోకాలు మిగిలే, అవి చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు ఏంటి అంటే, ఎవరి చిత్తమైతే విషయార్థాలపైన, ఇంద్రియార్థాలపైన, విషయాలపై నుంచి అది వెనక్కి తిరుగుతుందో, ప్రియాన్ని అప్రియాన్ని పట్టించుకోకుండా ఉంటుందో, అటువంటి వాడికి యోగారూఢ స్థితి కలిగింది అని మనం తెలుసుకోవచ్చు. అది ఆత్మజ్ఞానానికి దారి తీస్తుంది. ఆత్మతత్వం ఏమి అని తెలుస్తూ ఉంటుంది అని ఆత్మతత్వం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అది జ్ఞానం మాత్రమై ఉంటుంది. ఆ పరబ్రహ్మము, పరమాత్మ, ఈశ్వరుడు, పుమాన్ అంటే పురుషుడు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు దాన్ని. ఇవన్నీ ఊరికి పేర్లే, వాచారంభడం, వికారం, నామధేయం, పేర్లుంటాయి అట్లా. కానీ పదార్థం మాత్రం ఒకటే. ఏ శబ్దానికైనా అర్థము, పరమార్థము, ఆ పదార్థము ఒకటే. అది దృశ్యము మొదలైన రకరకాల ఉపాధులను బట్టి వేరువేరుగా తెలుస్తూ ఉంటుంది. ఉన్నదొకటే, కానీ ఉపాధులను బట్టి రకరకాలుగా తెలుస్తూ ఉంటుంది. ఉన్నదొకటే, వేరు వేరు పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఈ విషయము తెలుసుకోవడమే యోగులు సాధించే పరమ పురుషార్థము. ఇంకింతే విషయము. ఈ విషయం అర్థమయ్యిందంటే, ఈ అర్థాన్ని సాధించామంటే ఇంకైపోయింది విషయము. అయితే భ్రాంతి ఉంటుంది. భ్రాంతుల వల్ల, రకరకాల భ్రాంతుల వల్ల మనకు అదే ఉన్న ఒక్క నిర్గుణమైన పరబ్రహ్మము ఏకమై ఉన్నది అనేకంగా తెలుస్తూ ఉంటుంది. మరేం చేస్తాము? భ్రాంతి వల్ల ఏదో ఆ ఒక్క తత్వము ముందు స్వరాట్టుగా, తర్వాత విరాట్టుగా, ఈ మొత్తం బ్రహ్మాండంగా, అందులోని జీవరాశులుగా వస్తూ ఉంటుంది. అయితే అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని చూడు. వచ్చిన ఈ కార్యాలను చూడకు. బ్రహ్మాండము, జగత్తన్న కార్యాన్ని చూడకు. దీని వెనకాల ఉన్న కారణాన్ని చూస్తూ ఉండు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత 30వ శ్లోకంలో ఆయన ముఖ్యంగా ఏం చెప్పారంటే, ఎట్లా తెలుస్తుంది? కార్యంగా కనిపిస్తున్న ఈ రూపాలన్నీ, కార్యమై ఉన్న జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చాయో, దీని మూల కారణం ఏంటో అని ఎట్లా తెలుస్తుంది అంటే, కొన్ని కావాలి నీకు. కొన్ని సాధించు, కూర్చో, సాధించు. శ్రద్ధ కావాలి, ముందు ఫోకస్ పెంచుకో. 2 రకాల శ్రద్ధలు. ఒక శ్రద్ధ ముందు నమ్ము. అది నువ్వే అన్న విషయం తెలుసుకో. నవల కాదు అనుకుంటూ కూర్చోకు. రెండోది, నమ్మడం అంటే ఈ వేదాలను నమ్మడము, వేదంలో చెప్పిన విషయం నమ్మడము, పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పిన విషయం నమ్మడము, గురువుగారు చెప్పిన మాటను నమ్మడము, గురువుగారిని నమ్మడము, ఇట్లాంటివి నమ్మడాలు సరే గాని, ముఖ్యంగా నిన్ను నువ్వు నమ్ము. నీ శక్తి సామర్థ్యాలను నువ్వే అనుమానించావంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? అక్కడే ఉంటావు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి ముందు. ఆ తర్వాత ఫోకస్ ఉండాలి. ఆసక్తి కావాలి. ఆ పదార్థం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కావాలి. అత్యంతంగా ఉండాలి అది. అభ్యాసంగా చేయాలి ఆ యోగాన్ని. అభ్యాసం లేదు, నువ్వు అసలు ప్రాక్టీసే చెయ్యవంటే, అసలు అప్లై చేసుకోవు, ఆచరించవంటే ఏమైపోతావు? నిత్యం చేస్తూ ఉండాలి అభ్యాసంగా. సమాహితమైన మనస్థితి ఉండాలి. నీ మనసు సమస్థితిలో ఉండాలి. దేంతో తగులుకోకుండా ఉండాలి. విరక్తితో ఉండాలి. వైరాగ్యం ఉండాలి. జ్ఞానం ఉండాలి. మనసేంద్రియాలు స్థిమితపడి ఉండాలి. కదులుతూ 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 కాకుండా శ్రద్ధాభక్తి ఉండాలి. అభ్యాసం ఉండాలి. ఇవి సాధించావంటే దీన్ని తెలుసుకోవడం చాలా ఈజీ. ఇందులో ఎన్నున్నాయో చూసుకోండి. ఎవరికి వాళ్ళు. విరక్తి ఉన్నదా? ఇల్లు పిలుకున్న వాటి గురించి. నిస్సంగము, వాటికి దూరంగా మోహం లేకుండా ఉండగలుగుతున్నారా? మనసేంద్రియాలు అసలు కనీసం శరీరము కదలకుండా ఉంటుందా? ఆసక్తి ఉందా ఇది కావాలి అని?
బయట ప్రాపంచికమైన విషయాల మీద ఉన్నంత ఆసక్తి, దాన్ని మించిన ఆసక్తి దీని మీద ఉన్నదా? విచిత్రం ఏంటంటే, ఈ పదార్థం ఏదున్నదో, అన్ని శబ్దాలకు అర్థరూపమైన పదార్థం ఏమున్నదో, దాన్ని తెలుసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంత పట్టుదలగా ఉంటారంటే, బయట సంసారంలో తిరుగుతున్న వాళ్ళు ప్రజలు, జనరల్ మనుషులు ప్రాపంచికమైన విషయాల గురించి ఎంత పట్టుదలగా వాటిని సాధించడానికి చిత్తశుద్ధితోటి తిండి తిప్పలు లేకుండా ప్రయత్నాలు చేస్తారో, ఇంక ఎగ్జామ్స్ వచ్చాయంటే స్నానాలు చేయకుండా, గడ్డాలు చేసుకోకుండా, అన్నాలు తినకుండా, అంత ప్రాణం పోతుందన్నట్టు ఎట్లా చదువుకుంటారో. ఏదో ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే మళ్ళీ మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళడం మానేసి అన్నీ చేసి ఎంత పట్టుదలతో వాటి కోసం తాపత్రయపడి చదువుకుంటారో, ఈ ఆత్మతత్వం కావాలనుకున్న వాళ్ళు కూడా అంతే పట్టుదలగా చదువుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎవ్వరూ ఉండరు అట్లా చదువుకునే వాళ్ళు. ప్రతాడు ఇదే పనిగా ప్రపంచంలోని విషయాల గురించే తిరుగుతుంటారని ఏముండదు. వాటి గురించి ఇంట్రెస్ట్ తగ్గుతున్న వాళ్ళు పట్టించుకోరు. అవేం జరిగినా సరే వాటి గురించి ఇంట్రెస్ట్ ఉండదు. దీని మీద అంత శ్రద్ధ, ధృతి, పట్టుదల ఉంటుంది. ఆ రకంగా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళతో పాటు కలిసి కూర్చొని చదవడం అభ్యాసం చేసుకోవాలి. వాళ్ళతో కలిసి కూర్చుని డిస్కస్ చేయడం పొద్దస్తమానం అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం ఎంతసేపు చేయాలంటే నిత్య సహా చేయాలి. ఎప్పుడూ చేయాలి. ఎప్పుడూ చేయాలి. ఎప్పుడూ చేయాలని ఆయన చెప్తారు. ఆయన ఇంకా ఆశ ఎక్కువ ఆయనకి. భగవంతుడికి ఆశ ఎక్కువ. మన మీద పాపం నమ్మకం ఎక్కువ. నాకు అందరి మీద అంత నమ్మకం లేదు. అంత చదువుకుంటారన్న ఆశ లేదు. కాబట్టి నిత్యం చేయమని అడగట్లేదు నేను. కనీసం 7-8 గంటలు చదవమని చెప్తున్నాను. కనీసం 7-8 గంటలు చదవమని అడుగుతున్నాను. కనీసం 1-2 గంటలు నాతోటి ఎట్లైనా కూర్చుంటారు. పోనీ దాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక 4-5 గంటలు ప్రతిరోజు దానికి ఇంకా సెలవులేం లేవు. నిత్య సహా అంటే ఎట్లా ఉండాలసలు? 2 రకాల లెవెల్స్ చెప్తాను. 3 లెవెల్స్ చెప్తాను. 2 ఎందుకు 3 లెవెల్స్‌లో చెప్తాను. మీరు ఏ లెవెల్‌లో ఉన్నారో చూసుకోండి. ఒకటి కనీసము ఇదిగో ఆఫీస్ పనుంది, ఇంట్లో పనుంది, బయట పనుంది, ఏవో అడ్డొచ్చాయి, ఎక్కడికో వెళ్ళాల్సొచ్చింది, ఏంటో జరిగింది, ఇవేవీ లేకపోతే ఉద్యోగం, సద్యోగం లేకుండా ఖాళీగా కూర్చుంటే, ఏమీ తోచకపోతే, ఎవడు కొంపకి రాకపోతే, నేనే కొంపలకు పోకపోతే, నాకు నా వాళ్ళకి అందరికి ఆరోగ్యాలు అవన్నీ బానే ఉన్నాయి. రోగాలు లేకుండా, రొస్టులు లేకుండా బానే ఉన్నారు. ఇంకేమీ పని లేదు. మరేం తోచట్లేదు. ఇంకేం చేస్తాము? కాబట్టి చదువుకుందాము అని ఆ రకంగా చదువుకోవడం గాదు చదువంటే. మనం చదువుకునే చదువులివి. ఆ రకంగా చదివితే అంతంత మాత్రానికి వచ్చేదేముంది? ఏమీ రాదు. ఇది గూడా మళ్ళీ 3 లెవెల్స్‌లో ఇక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్తాను. ఇనీషియల్‌గా 7-8 గంటలు ఒకవేళ ప్రయత్నం చేస్తే 10-15 నిమిషాలకు పనికొచ్చేంత అర్థమవ్వడం గూడా కష్టం. అయితే అదే పనిగా అభ్యాసం చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే పనిగా విసుగు లేకుండా, విరామం లేకుండా, శ్రద్ధగా, ఆసక్తితో చదువుకుంటూ వెళ్తే, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎంత చదువుకుంటున్నామో అంత అర్థమవుతూ ఉంటుంది. ఇనీషియల్‌గా చాలా చదువుకుంటూ ఉంటే, ఎంతో ఆలోచించుకుంటూ ఉంటే, ఎంతో డిస్కస్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ, మళ్ళీ ఆలోచించుకుంటూ, క్వెషన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంత అర్థమవుతుంది. చాలా నిరాశ కనిపించే అవకాశాలెక్కువుంటాయి. కానీ అయినా గూడా ఉత్సాహంగా, నమ్మకంతో, శ్రద్ధతో లేదు చదువుకుంటే అర్థమవుతుంది. అర్థం గాక ఎక్కడ పోతుందని శ్రద్ధతోటి, నమ్మకంతోటి, పూనికతోటి, ధృతితోటి, ఉత్సాహంగా చదువుకుంటూ ఉంటే కొన్నాళ్ళయ్యాక ఎంత ప్రయత్నం చేస్తామో అంత అర్థమవుతూ ఉంటుంది. ఇంక కొంత దూరం వచ్చిన తర్వాత కొంచెం ప్రయత్నంతోటే ఎంతో అర్థమైతుంటుంది. కొంచెం ఒకసారి ఆ పద్యం చూడగానే ఎంతో తెలుస్తూ ఉంటుంది అందులో నుంచి. అటువంటి స్థితికి చేరాలి ఒక్కొక్కళ్ళు. అందుకని ఇనీషియల్లీ ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి. సమయాన్ని, మన శ్రద్ధను, మన శక్తి సామర్థ్యాలనన్నింటినీ పణంగా బెట్టి ప్రయత్నం చేయాలి ఇనీషియల్లీ. కొంచెం ఉంటుందసలు. ఎంత చేసినా కొంచెం గూడా అర్థం గానట్టే అనిపిస్తుంటుంది. బాధనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అయినా గూడా ఉత్సాహంగా, ధృతితో ముందుకు వెళ్తూ ఉంటే
కొద్ది రోజుల తర్వాత, కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది. ఎంత చదువుతుంటే అంత యాజ్ ఇట్ ఈస్‌గా అర్థమైతుంటుంది. కొన్నాళ్ళకి అసలు కొంచెం ప్రయత్నంతో క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. అటువంటి స్థితికి చేరాలి. ఇంత చెయ్యాలి అంటే ఎంత ప్రయత్నం చెయ్యాలి? ఏమి పని లేనప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు, తోచనప్పుడు అలవాటైంది గాబట్టి కొంచెం చేద్దాం అట్లా కాదు. యాక్చువల్‌గా ఇనీషియల్‌గా ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ చేయవలసి ఉంటుంది. చాలా ఎక్కువ చేయాలి యాక్చువల్‌గా చదువుకోవడం, వినడం, ఆలోచించడం, నోట్స్ రాసుకోవడం అవన్నీ. సరే అవన్నీ చేస్తే ఎంతసేపు చేస్తాము? వేరే పనులన్నీ అయిపోయినాక కాదు. వేరే పనులన్నీ తగ్గించుకుంటూ, మానుకుంటూ దీన్ని చేసుకుంటూ రావాలి. ఎట్లా అంటే పంచకృత్యాలుంటాయి. మనం ప్రతిరోజు చేసే పంచకృత్యాలుంటాయి. ఆహార, విహార, నిద్ర, మైథున, మేహనాలని ఒక 5 ఉంటాయి. ఆహారం అంటే అన్నం తినడం. మేహనం అంటే బాత్రూమ్‌కెళ్ళి రావడం. నిద్ర అంటే పడుకోవడం. విహారం అంటే అటు ఇటు తిరగడం. మైథునం అంటే ఏదో కోరికలతోటి ఉండడం. ఈ పంచకృత్యాలని మాత్రం మానుకోం గదా! పోనీ పంచకృత్యాల్లో మైథునం లాంటివి కొంచెం అప్పుడప్పుడు చేసినా చేయకపోయినా విహారం అంటే ప్రతిరోజు బయటికి తిరగకపోయినా ఎక్కడో దగ్గరకైతే కొంచెం అయినా తిరగవలసొస్తుంది. ఎన్నో కొన్నైతే తప్పకుండా ప్రతిరోజు అన్నం తినడం, పడుకోవడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం ఇట్లాంటివైతే ఎట్లా చేస్తామో తప్పనిసరిగా. ఎవరైనా చచ్చిపోయారో, ఎవరో పుట్టారో, నేను వేరే దేశం వెళ్ళాను, ఆఫీస్ పనున్నది, ఏమీ పని లేదు అని అన్ని సిట్యుయేషన్స్‌లో కూడా మానుకోకుండా చేసేదేమి అన్నం తినడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం, పడుకోవడం ఈ 3 అయితే గ్యారంటీగా చేస్తాం గదా! ఆ 3 పనులతో మిగిలిన 2 పక్కన పెట్టినా గూడా, ఈ 3 పనులతో పాటు మన చదువు కూడా యాడ్ చేసుకోవాలి. 7, 8 అవర్స్ మినిమమ్ చదువుకోవడము. ఈ 3 పనులతో పాటు కలిపి పెట్టేసుకోవాలింకా. పెట్టేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇనీషియల్‌గా ప్రయత్నం మీద వేరేవన్నీ ఎవరైనా మన ఇంటికొచ్చినా సరే మన చదువు ఆగొద్దు. మనం ఎక్కడికైనా వెళ్ళాల్సొచ్చినా చదువు ఆగొద్దు. మనము ఉద్యోగం చేసినా చదువు ఆగొద్దు. అన్నం తినడం, బాత్రూమ్‌కెళ్ళడం, పడుకోవడం ఈ 3 పనులు ఎట్లా ప్రతిరోజు చేస్తామో తప్పనిసరిగా, కావాలంటే పూజ చేస్తే చేస్తాం, మానుకుంటే మానుకుంటాం, స్నానం చేస్తే చేస్తాం, మానుకుంటే మానుకుంటాం గానీ, తిండి తినడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం, పడుకోవడం అయితే మానుకోం గదా! అట్లానే ఈ నాలుగోది అందులో యాడ్ చేసుకొని తప్పనిసరిగా చేయాలి ఇనీషియల్లీ. కొంత దూరం వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే, ముందు ప్రయత్నం మీద అన్నం తిన్నట్టు, బాత్రూమ్‌కెళ్ళొచ్చినట్టు, పడుకున్నట్టు చేసినా గూడా, తర్వాత అప్రయత్నంగా జరుగుతూ ఉండాలి. ఆ అప్రయత్నం ఎట్లా ఉండాలంటే, చెవు దగ్గర ఏదో శబ్దం అయితే, చెవి ఆటోమేటిక్‌గా వింటుంటుంది. ముక్కు దగ్గర నుంచి ఏదో వాసన వెళ్తుంటే, ముక్కు ఆటోమేటిక్‌గా పట్టుకుంటుంది. కంటి ముందేదో ఉన్నదంటే కన్ను ఆటోమేటిక్‌గా చూస్తూ ఉంటుంది. అట్లా ఆటోమేటిక్‌గా, అప్రయత్నంగా జరగాలి చదువు. ఇంకప్పుడు బలవంతంగా అన్నం గూడా తిందామని ప్రయత్నం మీద లేవడం, పడుకోవడానికి గూడా ప్రయత్నం మీద లేవడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం అట్లాంటివి గూడా ప్రయత్నం మీద చేయడం చేస్తాము. అట్లా ప్రయత్నం మీద ఇది కూడా చేయాలి మానుకోకుండా. రెండే 2 కారణాలకి ఈ 4 పనులు మానుకోవచ్చు. మనము చెయ్యకుండా, ప్రయత్నం మీద చెయ్యకుండా 2 కారణాలకి ఈ 4 పనులు మానుకోవచ్చు. అన్నం తినకపోవడమో, పడుకోకపోవడమో, బాత్రూమ్‌కెళ్ళి రావడం, మానుకోవడం ఇట్లాంటివన్నీ మనం చచ్చిపోతే చేయక్కర్లేదు ఇంకప్పుడు. ఇంకప్పుడు ఫ్రీ. అట్లనే మనం చచ్చిపోతే చదువుకోవడం మానేయొచ్చు. ఈజీ. రెండో సమయము ఎప్పుడు మనము అన్నం తినడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం, పడుకోవడం అన్న 3 పనులు ఇంకొకసారి మనం ప్రయత్నం మీద చేయవలసిన పని ఎప్పుడుండదు అంటే, బుద్ధి పని చెయ్యట్లేదంటే సొంతంగా అన్నం తినడం, సొంతంగా బాత్రూమ్‌కెళ్ళి రావడం, సొంతంగా పడుకోవడం ఇట్లాంటి పోనీ పడుకోవడం అంటే దాని గురించి నేను చెప్పలేను గానీ, బుద్ధి పని చేయట్లేదంటే సొంతంగా తినడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం ఎట్లా ఉండవో, అట్లానే బుద్ధి పని చేయట్లేదంటే చదువుకోక్కర్లేదు. ఇంక అప్పుడు ఎక్స్‌క్యూజ్ అది. బుద్ధి పని చేయట్లేదంటే చదువుకోవడం మానేయొచ్చు. చచ్చిపోతే అవకాశం ఉండదు. సరిపోతుంది దానికి. ఆ రెండే 2 ఎక్సెప్షన్స్. బతికున్నంత వరకు అందుకనే నిత్య సహా చేయవలసిందే. ఎక్సెప్షన్ లేదు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రయత్నం మీద అన్నం తినడం, పడుకోవడం, బాత్రూమ్‌కెళ్ళొచ్చినట్టు ప్రయత్నం మీద ఇనీషియల్లీ చేసినా గూడా, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో కంటి ముందు ఏదైనా ఉంటే చూసినట్టు, చెవు దగ్గర ఏదైనా ఉంటే విన్నట్టు, ఏదో ముక్కు దగ్గర నుంచి ఏదో వెళ్తుంటే వాసన చూసినట్టు, మనం ఆటోమేటిక్‌గా
చదువుకోవడం చేస్తూ ఉండాలి. అంత అప్రయత్నంగా ఉండాలి. అంత ఆటోమేటిక్ ఉండాలి. అంత నీ జర్క్ రియాక్షన్ లాగా ఉండాలి. దానికి స్పెషల్‌గా మనం ఆలోచించి ప్రయత్నం చేయవలసిన అవసరం లేకుండా ఉండాలి. ఇంక దాని తర్వాత ఫైనల్ స్టెప్, ఫైనల్ సిట్యుయేషన్ ఎట్లా ఉండాలంటే, ఊపిరి పీలుస్తున్నంత నేచురల్‌గా ఉండాలి. ఆటోమేటిక్ గూడా గాదు. నేచురల్‌గా ఉండాలి చదువుకోవడం. అన్ని గంటలు కూర్చొని చదువుకోవడము నేచురల్‌గా ఉండాలి. ఆ స్థితికి చేరాలి. చేరము, కుదరదు, మా వల్ల గాదు అంటే ఎవరైనా చేస్తారేమోనండి, మాకు చాలా పనులున్నాయండి అని ఇవన్నీ చెప్పారంటే మీరసలు ఇది వినడానికి గూడా పనికిరారు. ఇది వినడానికి గూడా యోగ్యత లేదు మీకని అర్థం. భగవంతుడు ఇంత చెప్తాడు ఎందుకు ఉపయోగం లేదు. చేయండి ప్రయత్నం. లాభం ఎంతుంటుందో తెలుస్తుంది. ప్రయత్నమే చేయకుండా కూర్చుంటే ఎన్నాళ్ళు వింటారు? నేను చెప్తాను. గురువుగారికి సిగ్గులేదు ఆయన చెప్తాడు. నాకు సిగ్గులేదు నేను చెప్తాను. మీరు కూర్చొని వినండి ఇంక అదే పని. ఎప్పటికో ఒకప్పటికి ఈ ఈ సైకిల్ బ్రేక్ చేయాలి గదా! మీరక్కడి నుంచి ముందుకైతే వెళ్ళాలి గదా! సరే ఇంతకది. అందుకని ఆయన నిత్యశః అని పెట్టాడు. అది నిత్యశః అంటే చిన్న విషయం గాదు. క్లారిఫై చేయవలసున్నది. అందుకని చెప్తున్నాను. క్లారిఫికేషన్ అంత దూరం చెప్పాల్సొచ్చింది. నిత్యము అభ్యాసం చేయడం అంటే అది. ఆ రకంగా చేయాలి. ఎంత నేచురల్‌గా ఉండాలంటే చదువుకోవడం. ఊపిరి పీల్చినట్టుండాలి. ఇంక దాని నుంచి దూరం అవ్వడానికి వీల్లేదు. అంత నేచురల్‌గా శ్రద్ధ, భక్తి, అంత నేచురల్‌గా విరక్తి, అంత నేచురల్‌గా సమాహిత బుద్ధి ఉండి తీరాలి. అట్లా ఉంటేనే తెలిసేదది. లేకపోతే తెలిసే విషయం గాదు. సరే ఇంకిప్పుడు కొత్త పద్యాలు కొన్ని చూద్దాము. ఇతి ఏతత్ కథితం గుర్వి జ్ఞానం తద్బ్రహ్మ దర్శనం ఏన అవబుధ్యతే తత్వం ప్రకృతేః పురుషస్య చ. కాబట్టి గురువి, నాకు మీరందరూ గురువులై ఉన్నారు. నాకన్నా పెద్దవాళ్ళు మీరందరూ. ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళలో అందరూ నాకన్నా పెద్దవాళ్ళే. నాకన్నా గొప్పవాళ్ళే. వయస్సులో నాకన్నా వృద్ధులు. జ్ఞానంలో, అనుభవంలో, తెలివితేటల్లో అన్ని రకాలుగా నాకన్నా పెద్దవాళ్ళున్నారు. అయినా కూడా నేనిక్కడ గురుస్థానంలో కూర్చొని ఎందుకు చెప్తున్నాను? 30లో చెప్పినవే లోపించాయి గాబట్టి. అంత మాత్రాన లేకుండా పోలేదు. అంత బరువైన, గహనమైన ఆత్మతత్వమై ఉన్నారు. అయినా నేను చూపించవలసి వస్తుంది. కాబట్టి వినండి. మన దేవహూతికి కపిలుల వారు చెప్తున్నది, నేను మీకు చెప్తున్నది చూస్తూ వెళ్ళండి. ఏతత్ ఇదంతా ఇన్ని శ్లోకాల్లో, ఇన్ని వందల శ్లోకాల్లో ఏదైతే పురుషుడు, ప్రకృతి అని ఉన్నాయి, వాటి వల్ల ఈ సాకారమైన, సగుణమైన జగత్తంతా కలిగింది. వీటన్నిటికీ మూలమైన నిర్గుణమైన బ్రహ్మం ఒకటి ఉన్నది అన్న విషయం గురించి తెలుసుకోవడము దేనివల్ల కలుగుతుందో అటువంటి తత్వ జ్ఞానాన్ని, ఆ బ్రహ్మను దర్శనం చేయించే ఆత్మ జ్ఞానాన్ని నీకు కథితం చెప్పబడ్డది. ప్రకృతి పురుషులని ఎవరో ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ జగత్తంతా వచ్చింది అంటే వస్తే వచ్చింది. అసలు ప్రకృతి పురుషులంటే ఏంటి? ఆ తత్వాలేంటి? వాటెనకాల ఉన్న అసలు తాత్వికమైన పదార్థం ఏంటి? అని తత్వజ్ఞానం మొత్తము, యథార్థ జ్ఞానమంతా నీకోసం నేను చెప్పాను. బ్రహ్మజ్ఞానం అది. దానివల్ల బ్రహ్మ దర్శనం కలుగుతుంది. నేను చెప్పిన ఏ జ్ఞానం ఉన్నదో దానివల్ల బ్రహ్మము తెలుస్తుంది అవబుధ్యతే. ఇప్పుడు ఇంకొక క్లారిఫికేషన్ చేస్తానమ్మా. ఇన్ని వందల శ్లోకాల్లో నేను చాలా విషయాలు చెప్పాను గాబట్టి కన్‌ఫ్యూజన్ లాగుంటుంది. కాబట్టి సింపుల్‌గా ఒక మాట చెప్తాను విను. జ్ఞానయోగः చ మన్నిష్టः నైర్గుణ్యः భక్తిలక్షణः ద్వయోः अपि एकः एव अर्थः భగవత్ శబ్దలక్షణः. మత్నిష్టః నా స్థితి, నా స్థానమేమి అంటే నైర్గుణ్యం, నిర్గుణమే నా లక్షణం. దీని గురించి తెలుసుకోవడానికి కొన్ని మార్గాలుంటాయి. జ్ఞానయోగ మార్గమని చెప్తూ ఉంటారు.
భక్తి లక్షణాలతో కూడి ఉన్న భక్తి యోగ మార్గం అని చెప్తారు. భక్తి యోగ మార్గమైన, జ్ఞానయోగ మార్గమైనా సరే, ఏదైనా సరే ద్వయోః అపి ఏకః ఏవ, రెండు ఒకటే. అసలు నేను నిర్గుణమైన తత్వం, అది నా సత్, అది నా స్థితి, అది నా స్వరూపము. దాన్ని తెలిపేందుకు జ్ఞాన యోగాలనుంటాయి, భక్తి యోగాలనుంటాయి. ఏ మార్గాన్ని పట్టుకున్నా సరే చివరికి కలిగే ఫలితము, అర్థము, ఫలము ఒక్కటే. అసలు భగవాన్ అన్న శబ్దానికి లక్షణము, భగవంతుడు అన్న శబ్దానికి అర్థము ఏదున్నదో అది నేను. దాన్ని సాధించడానికి జ్ఞాన మార్గం, భక్తి మార్గం అని చెప్తారు, కానీ రెండు కాదు, రెండు ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఒక్కటే అయి ఉన్నా కూడా రెండు మార్గాలుగా ఎందుకు కనిపిస్తాయంటే, వేరు వేరు బుద్ధులతో, శ్రద్ధలతో చూస్తూ ఉన్న వాళ్లకు వేరు వేరుగా తెలుస్తూ ఉంటుంది. వేరు వేరు ఇంద్రియాలకు వేరు వేరుగా పదార్థాలు తెలుస్తూ ఉన్నట్టు, ఉన్నది ఒకటే అయినా కూడా వేరు వేరుగా తెలుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఏతత్ కథితం గుర్వి జ్ఞానం తద్ బ్రహ్మ దర్శనం ఏన అవబుధ్యతే తత్వం ప్రకృతేః పురుషస్య చ. జ్ఞానయోగః చ మన్నిష్టః నైర్గుణ్యః భక్తిలక్షణః ద్వయోః అపి ఏకః ఏవ అర్థః భగవత్ శబ్దలక్షణః. యథా ఇంద్రియైః పృథక్ ద్వారైః అర్థః బహుగుణాశ్రయః ఏకః నానా ఈయతే తద్వత్ భగవాన్ శాస్త్రవర్తమభిః. మామూలుగా అయితే ఒక పదార్థం ఉన్నదనుకోండి, ఆ పదార్థము ఒక్కటే ఏకః అయి ఉన్నా కూడా ఎన్నో గుణాలను ఆశ్రయించి ఉండడం చేత రకరకాల ఇంద్రియ ద్వారాల గుండా అది ఎన్నో విధాలుగా తెలియబడుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మామిడి పండు ఉన్నదనుకోండి, ఆ మామిడి పండు అన్నది ఒకటే పదార్థము. ఆ ఒక్క మామిడి పండు అన్న పదార్థము మనకు ఎన్నో ద్వారాలుగా లోపలికి వస్తుంటుంది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ మనకు ఎన్నో ద్వారాలుగా, ఇంద్రియాలన్న ద్వారాలుగా లోపలికి వస్తుంటుంది. ఒకటి చర్మము, చర్మం అన్న ఇంద్రియం ద్వారా దాని టెక్స్చర్ తెలుస్తుంటుంది. ముక్కు అన్న ఇంద్రియం ద్వారా దాని వాసన తెలుస్తుంది, అది ఎంత పండింది అని. మామిడి పండు పండిన వాసన వెంటనే ముక్కుకు తెలుస్తుంటుంది. చూడగానే కంటికి దాని రూపాన్ని చూపిస్తుంటున్న రూపం చూడగానే ఇది మామిడి పండు అని తెలుస్తుంటుంది. అట్లానే నాలుకకు రుచి, మామిడి పండు రుచి స్పెషల్గా తెలుస్తుంటుంది. మామిడి పండు తింటూ ఉన్నప్పుడు, కొరుకుతూ ఉన్నప్పుడు ఆ శబ్దము తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కటే పదార్థము, మామిడి పండు అన్నది ఒక్క పదార్థము, ఏకః ఏవ. అయితే బహుగుణాశ్రయమై అందులో ఇన్ని గుణాలు ఉండడం చేత రకరకాల ద్వారాలు, ఇంద్రియ ద్వారాల ద్వారా అది నానాకంగా, అనేకంగా ఈయతే తెలియబడుతూ ఉంటుంది. తద్వత్ అట్లానే భగవంతుడు రకరకాల శాస్త్రాల ద్వారా, ఆ వర్త్మ అంటే మార్గము, రకరకాల శాస్త్ర మార్గాల ద్వారా తెలియబడుతూ ఉంటాడు. భారతంలో, భాగవతంలో, రామాయణంలో, భగవద్గీతలో ఎందులో చదివినా సరే ఏవేవో రకరకాలుగా ఉన్నట్టు తెలుస్తుంది. కపిలుడు, కృష్ణుడు, రాముడు, అమ్మవారు, సీతమ్మ అని ఎన్నెన్నో తెలుస్తూ ఉంటాయి. రకరకాలుగా చెప్పబడుతూ ఉన్న ఈ మొత్తం విషయము ఎన్ని శాస్త్ర మార్గాలు, ఎన్ని ధర్మశాస్త్రాల ద్వారా తెలుసుకున్నా కూడా ఒక్కటే ఉంటుంది అది. అయితే రకరకాలుగా ఎందుకు తెలుస్తుంది అంటే ఉపాధులను బట్టి. ఒక్కొక్క దాంట్లో నుంచి కొంత కొంత తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క శాస్త్రము కొంత కొంత చెప్పగలదు. ఒక్కొక్క శాస్త్రము ఆ భగవత్ పదార్థం గురించి కొంత కొంత చెప్తూ ఉంటుంది. ఆ భగవత్ గుణాలు కొంత కొంత చెప్తూ ఉంటే ఆ ఒక్కొక్క శాస్త్రం నుంచి ఆ కొన్ని కొన్ని గుణాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాము, మామిడి పండు రుచి చూసి, కంటితో చూసి, చెవులతో దాని శబ్దం కావాలంటే విని,
చర్మంతో దాని మృదుత్వాన్ని దాన్ని చూస్తూ, నాలుకతో రుచి చూస్తూ కొంత కొంత ఇన్ఫర్మేషన్ గదా! ఒక్కొక్క ఇంద్రియం ద్వారా కొంత కొంత ఇన్ఫర్మేషనే లోపలికొస్తుంటుంది. వీటన్నిటిని మళ్ళీ మనం అసిమిలేట్ చేసుకుంటాం. మొత్తం అంతా ప్రాసెస్ చేసి అంతా కలిపి మామిడి పండు అని ఒక్క పదార్థాన్ని కలిపి తెలుసుకుంటాము. అట్లానే రకరకాల శాస్త్రాల ద్వారా తెలియబడుతున్నదంతా, రకరకాల శాస్త్రాలు చెప్తూ ఉన్నదంతా ఒకటే పదార్థం గురించి. ఇన్ని చదివి మనము ఆ ఉన్న ఒక్కదాన్ని తెలుసుకోవాలి. ఇన్ని చదివితే ఇన్నున్నాయనుకోవద్దు. ఇన్ని చదివి ఇన్నున్నాయనుకోవద్దు. ఇన్ని చదివి ఇవన్నీ చెప్తున్నది ఒకటే విషయం అని తెలుసుకోవాలి. అట్లా కలిపి చూసుకోగలగాలి అని ఆయన చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. యథా ఇంద్రియైః పృథగ్ద్వారైః అర్థః బహుగుణాశ్రయః ఏకః నానా ఈయతే తద్వత్ భగవాన్ శాస్త్రవర్త్మభిః క్రియయా క్రతుభిః దానైః తపః స్వాధ్యాయమర్శనైః ఆత్మేంద్రియ జయేనాపి సన్యాసేన చ కర్మణాం యోగేన వివిధాంగేన భక్తి యోగేన చైవ హి ధర్మేణ ఉభయచిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ ఆత్మతత్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవాన్ ఏభిః సగుణః నిర్గుణః స్వదృక్. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఫోకస్ చేసి వింటున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ముఖ్యంగా ఇన్ని శాస్త్రాల ద్వారా తెలియబడేది ఒకే తత్వమైన ఆ ఆత్మ, భగవంతుడని పిలుస్తాము. పరమాత్మ అంటాము, పుమాన్ అంటాము, బ్రహ్మ అంటాము. ఏదైనా సరే అదొక తత్వం ఉన్నది. అది శాస్త్రాల వల్ల తెలియబడుతూ ఉంటుంది. అయితే ఆ శాస్త్రాలు ఆ తత్వానికి ఉన్న గుణాలను చెప్తూ ఉంటాయి. కాబట్టి ఈ శాస్త్రాల వల్ల మనకు తెలిసేది ఎంతవరకు సగుణమైన ఆ పదార్థం మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పిన విధంగా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ ఉంటే ఆ క్రియల వల్ల శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడిన క్రతువులను ఉపాసనలను చేస్తూ ఉంటే నిత్య నైమిత్తిక కర్మలతో ఉపాసనలతో కర్మోపాసనలతో అట్లానే దానాలతో తపస్సులతో స్వాధ్యాయాలతో విమర్శలు చేస్తూ తరచి తరచి చూస్తూ అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ విచారిస్తూ అట్లానే ఆత్మ ఇంద్రియ జయాలతో మనస్సును ఇంద్రియాలను జయిస్తూ కర్మ సన్యాసం చేస్తూ, కర్మలను సన్యాసం చేయడం అంటే ఈ కర్మ నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావనను, చెయ్యాలి అన్న సంకల్పాన్ని, చేస్తే ఇది వస్తుంది అన్న ప్రతిఫల ఆపేక్షను మూడింటిని వదిలిపెట్టడము కర్మ సన్యాసం. ఆ రకంగా చేయడం వల్ల వివిధమైన అంగాలతో ఉన్న ఈ యోగాల వల్ల, భక్తి యోగం వల్ల ప్రవృత్తి నివృత్తి అన్న చిహ్నాలు, గుర్తులతో లక్షణాలతో ఉన్న ఉభయ చిహ్నాలు, ఈ రెండు లక్షణాలుగా ఉన్న ధర్మాలతో, ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అని ప్రవృత్తి నివృత్తి ధర్మాలతో ఆత్మతత్వ అవబోధేన, ఆత్మతత్వ జ్ఞానంతో, దృఢమైన వైరాగ్యంతో, వీటన్నింటితో, ఎన్నిటితో? దృఢమైన వైరాగ్యం, ఆత్మ జ్ఞానం 2, ప్రవృత్తి నివృత్తి ధర్మ మార్గాలు 3, భక్తి యోగం 4, వివిధ అంగాలతో కూడి ఉన్న యోగము 5, కర్మ సన్యాసం 6, ఆత్మ ఇంద్రియ నిగ్రహము 7, విమర్శ చేసుకోవడము, విచారించడము 8, స్వాధ్యాయం చదువుకోవడం, చదువు చెప్పడం, నోట్స్ రాసుకోవడం అవన్నీ మొత్తం కలిపి 9, తపస్సు కావాలి 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 అని తపించడం, ఆలోచించడము 10, దానాలు చేయడము 11, క్రతువులు ఉపాసనలు 12, క్రియలు
కర్మలు 13. ఇంత చేస్తే, ఇన్ని చేస్తే వీటి వల్ల మనం సాధించగలిగిందేమి? శాస్త్రంలో చెప్పిన ఈ మొత్తం అన్నీ మనం ఆచరించామంటే, ఎక్కడ లోటు లేకుండా శ్రద్ధగా, నిష్టగా మనం ఆచరించామంటే, వీటి వల్ల భగవంతుణ్ణి మనం ప్రాప్తించుకోవచ్చు. అయితే ఏ భగవంతుడు? సగుణః భగవాన్. సగుణ బ్రహ్మను మనము పొందొచ్చు. కర్మలతో, ఉపాసనలతో అక్కడి నుంచి జ్ఞాన వైరాగ్యాల వరకు మొత్తం 34, 35, 36 శ్లోకాల్లో చెప్పిన ఈ మొత్తం విషయాలన్నీ మనము చేస్తే గూడా సగుణ బ్రహ్మం వరకు మనము తెలుసుకోవచ్చు. అయితే నిర్గుణ పరబ్రహ్మం ఎట్లా తెలుస్తుంది అంటే అది స్వదృక్. అది ఆత్మద్రష్టకు తెలుస్తుంది. ఆత్మను తెలుసుకునేవాడు, ఆత్మను చూస్తూ ఆత్మ దర్శనం చేస్తూ ఉన్నవాడికే ఆ నిర్గుణ పరబ్రహ్మము తెలుస్తుంది అని చెప్తున్నారు. క్రియయా క్రతుభిః దానైః తపః స్వాధ్యాయమర్శనైః ఆత్మ ఇంద్రియజయేనాపి సన్యాసేన చ కర్మణాం యోగేన వివిధ అంగేన భక్తియోగేన చ ఏవ హి ధర్మేణ ఉభయచిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ ఆత్మతత్వ అవబోధేన వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవాన్ ఏభిః సగుణః నిర్గుణః స్వదృక్. ప్రావోచం భక్తియోగస్య స్వరూపంతే చతుర్విధం కాలస్య చ అవ్యక్తగతేః యః అంతర్ధావతి జంతుషు. నీకోసము భక్తి యోగము యొక్క స్వరూపం మొత్తము ప్రావోచం చెప్పాను. మొత్తం భక్తి యోగం అంతా నువ్వు అడిగిందేంటి? నాకు ఎక్కడో మొదట్లో నాకు ఈ మోహంలో నుంచి బయటపడే మార్గం చూపించని అడిగేవు. మోహంలో నుంచి బయటపడ్డం అంటే మోక్షాన్ని పొందడము, దాని గురించి ఆలోచించని చెప్పాను. మోక్ష లక్షణం చెప్పని అడిగేవు. భక్తి కావాలని చెప్పాను. భక్తి లక్షణం చెప్పమని అడిగేవు. అప్పుడు నీకు అక్కడి నుంచి ఇక్కడి దాకా ఏం చేశానో చూసుకున్నావా అమ్మా? భక్తి లక్షణం ఒకటి కాదు, చతుర్విధం 3 రకాల సగుణ భక్తి లక్షణాలు, ఒక విధమైన నిర్గుణ భక్తి లక్షణము, మొత్తం 4 రకాల భక్తి లక్షణాలు పూర్తిగా దాని స్వరూపమంతా నీకు చెప్పాను. దాంతో పాటే ఏదైతే ఆ భగవత్ స్వరూపము సగుణంగా జంతుషు జన్మించిన జీవుల్లో అంతర్ధావతి లోపల కదులుతూ ఉంటుందో, అవ్యక్తంగా ఉండి ప్రాణుల్లో కదులుతూ ఉన్న కాలం గురించి కూడా నేను నీకు పూర్తిగా చెప్పాను. ప్రావోచం భక్తి యోగస్య స్వరూపంతే చతుర్విధం కాలస్య చ అవ్యక్తగతేః యః అంతర్ధావతి జంతుషు. జీవస్య సంస్కృతీః బహ్వీః అవిద్యాకర్మ నిర్మితాః యాసు అంగా ప్రవిశన్ ఆత్మా నవేద గతిం ఆత్మనః. అయితే ఇంత చెప్పినా కూడా ఆ జీవి జన్మ తీసుకున్నదేదున్నదో అది దాని యొక్క అవిద్య కర్మల చేత నిర్మించబడ్డ తయారైన ఎన్నో బహ్వీః సంస్కృతీః సంసారాలతో ఉంటుంది. ఇంత చెప్తే కూడా విని మళ్ళీ లేచెళ్ళి దులుపుకునే, మళ్ళీ ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి మర్చిపోయే, మళ్ళీ సంసారంలో పడే జంతువులు ఎందుకు అట్లా పడతాయి అంటే, ఇంత భాగవతం విని, భాగవతం కన్నా ముందు నేను చెప్పే అమ్మా మహాభారతం మొత్తం పాపం వింటారు. రోజు చదువుకోవడం ఎందుకు ముఖ్యమో, ఎన్ని గంటలు చదవాలి ఏమి అని ముందు చెప్తాను, వెనక చెప్తాను, మధ్యలో ఇక్కడ రికార్డింగ్ టైంలో కూడా చెప్తాను. మొత్తం వింటారు, అనుమానం లేదు ఎక్కడ. మళ్ళీ పోయి ఆ సంసారంలో పడతారు. ఒక్క సంసారం కాదు, బహ్వీహి ఇంకా ఎన్ని విషయాలు ఉంటాయో బయట. అవన్నీ ఎందుకుంటాయి? అవిద్య వల్ల, అసంపూర్ణ విద్య, అసంపూర్ణమైన జ్ఞానం వల్ల, అసత్ జ్ఞానం వల్ల కర్మలేవో ఉన్నాయనుకుని ఆ కర్మల వల్ల ఏవేవో పనులన్నీ పెట్టుకుని వాటి వల్ల ఆ సంసారంలో పోయి పడతారు. ప్రతిరోజు ఇక్కడి నుంచి లేస్తారు, అక్కడ పోయి పడతారు. మళ్ళీ టైం అయిందంటే వచ్చి కూర్చుంటారు కొంతసేపు, మళ్ళీ పోయి లేచి ఇంకంతే మొత్తం ఇక్కడ వదిలిపెట్టడం, మళ్ళీ పోయి అందులో పడడం.
ఎందుకట్లా? ఇక్కడి నుంచి లేచిపోగానే మళ్ళీ సంసారంలో ఎందుకు పడుతున్నారంటే అవిద్య వల్ల. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడి నుంచి లేచెళ్ళి మళ్ళీ సంసారంలో పడే టైంలో ఈ విద్యను తీసుకొని వెళ్లి అందులో జారి పడితే, విద్య మీతో పాటే ఉంటుంది. సంసారం అప్పుడు జారిపోతుంది. మీరు ఈ విద్యను ఇక్కడే వదిలిపెట్టి మీరు మాత్రం లేచెళ్ళారనుకోండి, మళ్ళీ బురదలో పోయి పడతారు ఆ పంకంలో, సంసార పంకంలో. మళ్ళీ అక్కడి నుంచి లేచి ఇంక అదే బురదతోటొచ్చి ఇక్కడ కూర్చుంటారు మళ్ళీ. మళ్ళీ ఇక్కడ నేను దులపాల్సొస్తుంది. మళ్ళీ లేస్తారు. మళ్ళీ పోయి ఆ బురదలో పడతారు. ఎందుకంటే అవిద్య వల్ల. కాబట్టి ఏం చేయండి, ఈ విద్యను పట్టుకొని వెళ్ళండి. దీంతో పాటే వెళ్ళండి. ఆ బయట ఉన్న అవిద్యని, ఆ సంసారాన్ని, సంసారంలో ఉన్న రకరకాల మీరు ఊహించుకుంటున్న ప్రాబ్లమ్స్‌ని, మీరు కల్పించుకున్న కర్మల్ని బెట్టుకుని, వాటన్నింటిని పట్టుకుని ఇక్కడికి రావద్దు. వాటన్నిటిని బయట పెట్టి ఇక్కడికొచ్చి, ఇక్కడ పట్టుకున్న విద్యని తీసుకునే బయట సంసారంలోకి వెళ్లారనుకోండి, ఇంకప్పుడు ఆ సంసారం సంసారంగా ఉండదది. ఇంకప్పుడది నిశ్రేయసమై, మీకు మోక్షమై ఉంటుంది. కాబట్టిప్పుడు ఎందుకు ఇక్కడి నుంచి లేవగానే పోయి నేను సంసారాల్లో పడుతున్నానంటే, యాసు ప్రవిశన్ ఎందులోకైతే ప్రవేశిస్తాడో ఇక్కడి నుంచి లేచి పనుల్లో పడగానే ఆ ఆత్మ మీరు ఆత్మ అయి ఉన్నారు. అనాత్మల్లోకెళ్ళిపోతారు. ఎళ్ళిపోగానే మళ్ళీ వెంటనే ఆత్మనః గతిం ఆత్మ మార్గాన్ని నవేద మర్చిపోతారు. అది ప్రాబ్లమ్. ఇక్కడ ఇంతా వింటారు. నేనిక్కడ చెప్పే గంట సేపో, గంటన్నర సేపు కన్నా ముందు మరొక అరగంట, తర్వాత ఒక గంటో, అరగంటో గొంతుబోగా చెప్తాను. మళ్ళీ ఏం చేస్తారు మీరిక్కడి నుంచి లేచి ఆ సంసారంలో పడగానే, అందులోకి ప్రవేశించగానే, మీరెవరన్న విషయం మొత్తం మర్చిపోతారు మళ్ళీ. ప్రతిరోజు మర్చిపోతారు. ప్రతిరోజు మర్చిపోతారు. అందులో పడగానే, ఆ పనులలో పడగానే ఈ విషయం మర్చిపోతారు. ఈ మతిమరుపే, ఈ ఆదమరుపే మత్తు అని పిలుస్తారు. మత్తత, ప్రమత్తత. ఈ ఆదమరిచి ఉండడమే ఈ ప్రమత్తత దీన్నే ప్రమాదం అని పిలుస్తారు. ఈ ప్రమాదమే మృత్యువు అని చెప్తారు. మాటి మాటికి అందులో భయపడతారు. సంసారంలో పడితే ఏముంటుంది? మృత్యువే ఉంటుంది. ఎందుకు అంటే ఆత్మ గురించి మర్చిపోతారు. ఆ మార్గం మొత్తం ఆత్మ మార్గం అంతా మర్చిపోతారు. మళ్ళీ రేపు ఇదే టైంకొచ్చి కూర్చున్నప్పుడు కొంచెం గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది. వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ వింటారు. విన్నంత సేపు అవుననిపిస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి లేవగానే ఆ సంసారంలో పడతారు. అందులో ప్రవేశించగానే అన్నీ మర్చిపోతారు. ఈ సైకిల్ నడుస్తూనే ఉన్నది. ప్రతిరోజు నడుస్తుంది. ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. ప్రతిరోజు చెప్తూ ఉంటాను. ప్రతిరోజు వింటారు. మళ్ళీ ఇదే సైకిల్‌లో పడతారు. ఈ 38లో చెప్పిన సైకిల్‌ని మీరెట్లోకట్లా ప్రయత్నం మీద బ్రేక్ చేసుకోవాలి. ప్రయత్నం మీద నేను పైన అంత తీవ్రమైన, కఠినమైన మాటలన్నీ ఉపయోగించి 30లో ఏం చెప్పానో, ఈ 30వ శ్లోకానికి నిత్య సహా అన్నప్పుడు ఏం చెప్పానో, అది మీ మీద ప్రేమ లేదు, నాకు ద్వేషము లేదు. అర్థం కావాలని చెప్పుకుంటూ వెళ్ళాను. నిత్య సహా అన్న పదం ఎంత దూరం వెళ్తుంది అని. దాన్ని నిజంగా అభ్యాసం చేశారంటే, అప్పుడు ఈ మృత్యు రూపమైన సంసార కూపంలోకి ప్రవేశించినా కూడా, ఆత్మగతిని మర్చిపోకుండా ఉన్నారంటే, ఆ అవిద్య మిమ్మల్ని తగులుకోదు గాబట్టి, మీరందులో నుంచి బయటపడొచ్చు. దాని పేరు మోక్షం. అది మీరే ప్రయత్నం మీద చెయ్యాలి. పక్కన వాళ్ళొచ్చి చేయలేరు. దేవుడు దిగొచ్చి గూడా చెయ్యడు. మీరే చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ప్రయత్నం మీద చెయ్యాలి. ఇనీషియల్‌గా ప్రయత్నం మీద చెయ్యాలి. తర్వాత అప్రయత్నంగా ఉండాలది. అందుకనే 3 లెవెల్స్‌లో చెప్పాను. అన్నం తినడం, బాత్రూమ్‌కెళ్ళి రావడం, పడుకోవడం ఎంత ప్రయత్నం మీద ప్రతిరోజు జేస్తారో అట్లా చెయ్యాలి. ఇక్కడికొచ్చి కూర్చున్నంత సేపు, ఒక గంట సేపు, గంటన్నర సేపు ఏదో విన్నట్టు అనిపించి ఇంక తర్వాత అటెళ్ళగానే సంసారంలో పడ్డం గాదు. సంసారంలో పడితే పడ్డారు. ఈ విద్యను తీసుకొని వెళ్ళండి. ఇంక అక్కడ గూడా చదువుకుంటూనే ఉండండి. నేనున్నా, పోయినా చదువుకోవాలి మీరు. నేను ఉన్నా, లేకపోయినా చదువుకోవాలి. నాతో కూర్చున్నంత సేపు చదువుకోవడం గాదు. నేనున్నా, లేకపోయినా చదువుకోవాలి. ఇవాళ, రేపు చదువుకోవడం గాదు. నేను ఉన్నా, పోయినా చదువుకోవాలి. ఆ రకంగా చేశారంటేనే ఈ విద్యను తీసుకొని వెళ్లి మీరు ఆ సంసారంలో ప్రవేశించినా కూడా ఆత్మగతిని పోగొట్టుకోరు గాబట్టి, అనాత్మను పట్టుకుని ప్రారబ్ధాలతో, మృత్యువులతో బాధపడవలసిన అవసరం ఉండదు. ఇంకా అసలది మీకు సంబంధం లేని విషయము. జీవస్య సంసృతీః బహ్వీః అవిద్యాకర్మ నిర్మితాః యాసు అంగా ప్రవిశన్ ఆత్మా
న వేద గతిం ఆత్మనః న ఏతత్. ఇదెవరెవరికి చెప్పినా ఉపయోగం లేదు. చూద్దాము. కొంతమందికి ఎంత చెప్పినా ఒకటే. ఖలాయ ఉపదిశేత్ నా అవినీతాయ కర్హిచిత్ నా స్తబ్దాయ న భిన్నాయ నయేవ ధర్మధ్వజాయ చ న లోలుపాయ ఉపదిశేత్ న గుహారూఢచేతసే న అభక్తాయ చ మే జాతు న మత్ భక్త విద్విషామపి. కొంతమందికి చెప్పినా ఉపయోగం లేదు. ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎంత దూరము, ఎంత కఠినంగా, తీవ్రంగా, మృదువుగా, ముద్దుగా, ఎన్ని విధాలుగా, ఎంత కాలం చెప్పినా ఉపయోగం లేదు కొంతమందికి. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా పట్టుకోలేరు. మాటి మాటికి పోయి ఈ సంసారంలో పడతారు. మాటి మాటికి ఆత్మను పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటారు. అవిద్యాపూరితమైన కర్మలున్నాయి అనుకుంటూ కాలు కొట్టుకుంటూ తిరుగుతారా ప్రపంచంలో పడి. ఎందుకు చేస్తారంటే వాళ్ళ బుద్ధి ఈ రకంగా ఉంటుంది. ఈ 2 శ్లోకాల్లో చెప్పిన విధంగా మీ బుద్ధి ఉన్నదంటే దాన్ని మీరేమైనా శుద్ధి చేసుకోవలసే ఉంటుంది. లేకపోతే రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఏం ఉపయోగం లేదు. వేస్ట్, వ్యర్థం. ఖలాయ ఖలుడుంటాడు వాడు. దుర్మార్గం వాడిది, ప్రపంచ మార్గం వాడికి. చెప్తున్న విషయం గురించి ఇంట్రెస్ట్ తక్కువ. వినడం కోసం మాత్రం వినడం అంతవరకే, ఆచరణ మాత్రం లేదు. అటువంటి ఖలుడు. తర్వాత అవినీతాయ వాడికి వినయం లేదు, ఆచరణ లేదు. చెప్తున్న విషయాన్ని ఆచరించేది లేదు. స్తబ్దుడు వాడు, మొండివాడు. ఎంత చెప్పినా సరే కర్మలున్నాయనుకొని తిరగడమే. ఇక్కడ ఇంత తీవ్రంగా చెప్తుంటే ఒక్కసారైనా ఆలోచిద్దాము, మారదాము, కొంతైనా నాలో మార్పు తెచ్చుకుందామని ఉండదు. ఎప్పుడు ఒక్కటేలాగా అవే ప్రపంచం పనులు, అవే వ్యవహారాలు, అవే ఆలోచనలు. అసలు యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక కొటేషన్ మాటికి చెప్తుంటాను నేను మీకు. ద డెఫినేషన్ ఆఫ్ ఇన్సానిటీ ఏంటంటే, అవే పనులు చేస్తూ వేరే రిజల్ట్స్ కోరుకోవడాన్నే పిచ్చితనం అంటారని ఒక కొటేషన్ ఉన్నది. అవే పనులు చేస్తాము, అట్లానే ఉంటాము. అసలు కొంచెం కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయము, కొంచెం కూడా మార్పు తెచ్చుకోము, కొంచెం కూడా అభ్యాసం చేయము, కొంచెం కూడా ఆచరించము. అట్లానే లేట్గా వస్తాం, అట్లానే తొందరగా పరిగెడతాము, అట్లానే ఎట్లా ఉన్నామో అట్లానే ఉంటాము. అస్సలు తేడా లేకుండా ఉంటామంటే అట్లాంటి స్తబ్దులకు చెప్పినా ఉపయోగం లేదు. భిన్నులుంటారు. ఎంత చెప్పినా సరే అదే నువ్వురా తత్వమసి శ్వేతకేతో అంటే కూడా అహం బ్రహ్మాస్మి అని వాడికి అర్థం కాదు. ఇంకేంటో ఉన్నది, ఎవరో ఉన్నారు నాకొచ్చి ఏంటో చేసి పెట్టాలి, ఎవరో నాకు మోక్షం ఇవ్వాలి, ఎవరో నాకు జ్ఞానం ఇవ్వాలి, ఎవరో నా కోసం ఇదంతా అర్థమయ్యేట్టు చెయ్యాలి అంటారు. ఎవరొచ్చి చెయ్యరు. మీకు మీరే అర్థం చేసుకోవాలి, మోక్షం సాధించుకోవాలి, మీరే అహం బ్రహ్మ అనే అర్థం చేసుకోవాలి. అయితే ఆ భేద బుద్ధి ఉంటుంది. పైగా ప్రతిదానికి వేరుగా చూసే బుద్ధి ఏదున్నదో, భేద బుద్ధి ఉన్నవాడికి, తమో రజో గుణాలతో ఉన్నవాడికి ఇది చెప్పినా అర్థం కాదు. ధర్మధ్వజాయ ఊరికేనే చూపాకారానికి, నామకార్థానికి మాత్రము వింటున్నట్టు, చదువుకుంటున్నట్టు, పూజలు చేస్తున్నట్టు, ఇవన్నీ యాక్షన్ మాత్రము, కర్మలు మాత్రం చేయగలరు. ఊరికే ధర్మధ్వజులు వాళ్ళు. ధర్మధ్వజులకి మన ఆంధ్రభారతి వాళ్ళు రాసిన అర్థం చాలా మంచి అర్థం రాశారు. జీవనార్థం సన్యాసి వేషం వేసుకున్నవాడు అని అర్థం రాశారు దానికి. ఏదో బ్రతుకు తెరువు కోసము సన్యాసిగా వేషం వేసుకున్న వాళ్ళు, లేదా కపట ధార్మికులు అని ఇంకొక అర్థం రాశారు. వాళ్ళ ధర్మమూర్తుల్లాగా ఉంటారు, ధర్మమే మాట్లాడతారు, ఇది నా ధర్మం అండి, ఇవి నా కర్మలండి అనుకుంటూ చేస్తారు. వాళ్ళందరూ, ఆ యాక్టర్లందరూ ఎవరున్నారో, ఆ కపట స్వభావం ఉన్న వాళ్ళందరూ భగవంతుడు ఈ భగవద్గీతలో చెప్పినా, ఆ భగవద్గీతలో చెప్పినా, ఎక్కడ చెప్పినా సరే వినడం వరకే తప్ప, వింటున్నట్టు నటించడమే తప్ప యాక్చువల్గా ఆచరించే లేని వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళందరూ ధర్మధ్వజులు. ఊరికినే విన్నట్టుగా కనిపిస్తారు, ఆచరించరు. వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏమీ సాధించలేరు. లోలుపులు ఉంటారు.
ఏవో కావాలన్న ఆశలుంటాయి. ఇంకా ఏదో కావాలన్న ఆశలుంటాయి బయట ప్రపంచంలోవి. అటువంటి వాళ్ళకి గృహారూఢ చేతస్కులుంటారు. యోగారూఢ చేతస్కులు గారు. వాళ్ళ మనస్సు చేతస్సు యోగం మీద ఆరూఢమై ఉండదు. గృహాల మీదనే ఆరూఢమై ఉంటుంది. వాళ్ళ మనసంతా వాళ్ళ ఇళ్ళ మీదే ఉంటుంది. ఇళ్ళలో మనుషులు, వాళ్ళు అన్నాలొండుకోవడాలు, ఉద్యోగాలు చేయడాలు, ఇంకిట్లాంటి వీటి మీదనే ఉంటుంది. ఆ గృహారూఢ చేతస్కులు వాళ్ళు. వాళ్ళకి చెప్పినా ఉపయోగం లేదు. ఎంత చెప్పినా పోతారు. మళ్ళీ ఇదే సంసారంలో జారిపడుతూ ఉంటారు. అభక్తులు వాళ్ళకంత ఆసక్తి లేదు ఈ ఇన్ఫర్మేషను, ఈ జ్ఞానము, ఇది కావాలి అని అంత ఆసక్తి లేదు. జనరల్‌గా ఊరికనే వింటారు. ధర్మధ్వజులు వాళ్ళు. ఊరికనే వింటారు. ఆసక్తి లేదు. కావాలన్న అత్యంతమైన కోరిక లేదు వాళ్ళకి. పైగా అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలని చదువుకుంటూ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. ఆ భక్తులెవరున్నారో అత్యంత ఆసక్తితో ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారో, వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. ఇంక వీళ్ళు అన్ని రూపాల్లో ఉంటారు. కూతుర్లలాగా ఉంటారు, కొడుకుల్లాగా ఉంటారు, భర్తల్లాగా ఉంటారు, భార్యల్లాగా ఉంటారు, అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, నాన్నలు అన్ని రూపాల్లో ఉంటారు. చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. ఎంతసేపు చదువుతావు? ఎప్పుడు అక్కడే కూర్చుంటావా? వేరే పనులున్నాయిరా. ఇవాళ చదువుకోకపోతే పర్వాలేదులే అని అట్లా డిస్టర్బ్ చేసేవాళ్ళుంటారు. ఈ డిస్టర్బ్ చేసేవాళ్ళు అసలు చదువుకునే వాళ్ళనే చదువుకోనివ్వరంట. ఇదంతా దేని గురించో ఎన్ని శాస్త్రాలు చెప్తున్నా దేని గురించో తెలుసుకుంటాను అని పాపం ప్రయత్నం చేసుకుంటున్న వాడినే చేసుకోనీయకుండా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళు సొంతంగా ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు చేసుకోరు. అసలు ఆసక్తే లేకపోతే వాళ్ళేమి సాధిస్తారు? ఇంటి పైన వాళ్ళకు బలంగా ఉంటుంది ఇంట్రెస్ట్. ఈ యోగం మీద ఉండకపోతే వాళ్ళకి ఇంకేం అసలు ఇంట్రెస్టే లేకపోతే ఏం చేస్తాం? ఏవో కావాలన్న ఆశలు ఎక్కువుంటాయి. ఇది కావాలన్న కోరిక తక్కువుంటుంది. అసలు ఉండదు లేకపోతే. ఊరికనే యాక్షన్ చేయగలరు. భేద బుద్ధితోటుంటారు. స్తబ్దులు, చెప్తే మాట వినరు. మొండివాళ్ళు. ఎంత చెప్పినా ఇంతే. వింటారు కానీ ఏమి చేంజ్ ఉండదు. వాళ్ళలో ఏ మార్పు ఉండదు. అవినీతులు వాళ్ళు ఏమీ ఆచరించరు. కలులు, దుర్మార్గులు ప్రపంచ మార్గంలో ఉంటారు. ఇట్లాంటి వాళ్లకు నా ఉపదిశేత్ చెప్పొద్దు అన్నారు. నా ఉపదిశేత్ చెప్పొద్దు అని చెప్పారు. ఎందుకు చెప్పొద్దు అన్నారంటే, చెప్పినా గూడా వాళ్ళు పట్టుకోలేరు. వాళ్లకు నీకు సమయం వృధా అని చెప్పారు. అయినా గూడా చెప్పే ధర్మం ఉన్నవాళ్ళు, స్వాధ్యాయంలో ఉన్నవాళ్ళు, ఆ బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు మళ్ళీ. వినేవాళ్ళు వింటారు. వినేవాళ్ళలో ఒక్కడున్నా చాలు. చాలా మంది వింటారని ఎవరు చెప్పరు యాక్చువల్లీ. అర్జునుడికి భగవద్గీత అక్కడ కృష్ణ గీత చెప్తున్నప్పుడు కృష్ణుడికి ఒక్కడే ఒకడున్నాడు అర్జునుడు. శుకుడికి ఒక్కడే ఉన్నాడు పరీక్షిత్. వేరే వాళ్ళు వింటే విన్నారు. ఇన్సిడెంటల్. ఏదో మైత్రేయ మహర్షికి ఒక్కడే ఒకడున్నాడు వినేవాడు విదురుడు. అట్లా ఎవరో ఒకళ్ళుంటారు వినేవాళ్ళు. వాళ్ళ కోసం చెప్తాము. మిగిలిన వాళ్ళందరూ ఉండొచ్చు ఆ చుట్టుపక్కల. వింటే వింటారు. ఊరికనే వింటారు. వాళ్ళకు ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకి చెప్పే ఉపయోగం లేదు. చెప్పొద్దన్నారు. చెప్తే చెప్పు, వాళ్ళు ఎట్లయినా వినరు అని చెప్తున్నారు. న ఏతత్ ఖలాయ ఉపదిశేత్ నా అవినీతాయ కర్హిచిత్ న స్తబ్దాయ న భిన్నాయ న ఏవ ధర్మధ్వజాయ చ న లోలుపాయ ఉపదిశేత్ న గృహారూఢ చేతసే న అభక్తాయ చ మే జాతు న మద్ భక్త ద్విషామపి. పోనీ సరే వీళ్ళందరూ పోతే పోయారు. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేస్తాము? ఎవరికి చెప్తే విని పట్టుకుంటారో చూద్దాము. శ్రద్ధదానాయ భక్తాయ వినీతాయ అనసూయవే భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ బహిర్జాత విరాగాయ శాంత చిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. ఎవరైతే శ్రద్ధాధానుడై ఉంటాడో, శ్రద్ధ కలిగి ఉంటాడో, వాడు పూనికతో, పట్టుదలతో, ధృతితో ఆచరిస్తూ ఉంటాడో, ఫోకస్ చేస్తూ ఉంటాడో వాడికి చెప్పాలి. భక్తాయ చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాడికి చెప్పాలి. ఆసక్తి ఉన్నవాడికి చెప్పాలి. దీన్ని తగులుకుని ఉన్నవాడికి చెప్పాలి. వాడు పట్టుకోగలడు.
వినీతాయ అభ్యాసం చేయగలిగిన వాడికి, డిసిప్లిన్ క్రమశిక్షణ ఉన్నవాడికి చెప్పాలి. వాడు విని అర్థం చేసుకోగలడు. అనసూయ అసూయ లేని వాడికి, మంచి చెప్తుంటే అందులో దోషాన్ని వెతికే వాడికి చెప్పినా ఉపయోగం లేదు. మంచి చెప్తుంటే మంచైనా చెడైనా ఏది చెప్పినా సరే అందులో మంచిని గ్రహించగలిగిన వాడికి చెప్తే వాడు పట్టుకోగలడు. భూతేషు కృతమైత్రాయ సర్వప్రాణుల పట్ల, వాడి సొంత శరీరంతో సహా అన్నింటి పట్ల దయతో ఉన్నవాడు. శుశ్రూష అంటే వాడికి అభిరతి ఎక్కువ, సేవించడం, చెప్తూ ఉన్న విషయాన్ని గ్రహించడం అంటే వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ. బహిః జాత విరాగాయ బాహ్య విషయాలపైన వైరాగ్యము జాతము కలిగినవాడు. లోపలే ఉన్న ఆత్మతత్వం మీద అత్యంత భక్తి పెరిగిందంటే బహిర్గతమైన బాహ్యమైన విషయాల పట్ల వైరాగ్యం ఆటోమేటిక్గా ఉంటుంది. భక్తి ఉంటే వైరాగ్యం గ్యారంటీ. లోపల వస్తువు పైన భక్తి ఉన్నది అంటే, అంతటా ఉన్న వస్తువు పైన భక్తి ఉన్నది అంటే బయట విషయాల మీద ఇంట్రెస్ట్, ఆసక్తి తగ్గిపోతుంది. శాంత చిత్తాయ వాడి చిత్తము శాంతించి ఉండాలి. కర్మలతో పరిగెత్తుతున్నదంటే వాడికి చెప్పినా ఉపయోగం లేదు. వాడి మనసు, వాడి చిత్తము శాంతించి ఉంటే వాడికి చెప్తే వాడు పట్టుకోగలడు. అప్పుడది ఆ చిత్తము ఈ జ్ఞానానికి సమాయత్తమై ఉంటుంది. చెప్తే వాడు ఈజీగా పట్టుకోగలడు. నిర్మత్సరాయ నేను అన్న అహంభావము, ఆ మదము, మత్తు, ప్రమత్తత, ప్రమాదము లేని వాడెవడున్నాడో, అలర్ట్గా అప్రమత్తంగా ఉండి శ్రద్ధగా వినేవాడు ఉంటే వాడికి చెప్తే వాడు పట్టుకోగలడు. శుచి కలిగిన వాడికి, త్రికరణ శుచి ఉన్నవాడికి ఏది అంటాడో వాడు అదే చేస్తాడు. ఏది వాడు మనసులో అనుకుంటాడో అదే అంటాడు, అదే చేస్తాడు. వాడు మనసులో ఒకటి అనుకుంటాడు, ఏదో అంటాడు, అది సరిగ్గా చేయడు, లేదా సరిగ్గా చెప్పడు, ఏంటేంటో చేస్తుంటాడు. అట్లా ఆ మూడిటికి కనెక్షన్ సరిగ్గా లేకపోతే, మూడు వాటి ఇష్టం వచ్చినట్టు, ఆ మూడు కరణాలు మూడు విధాలుగా వాటి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంటే వాడికి చెప్పినా కూడా ఇది పట్టుకోలేడు. వాడి త్రికరణాలు ఒక్క మాట, ఒక్క చేత, ఒక్క ఆలోచనగా ఉండాలి. ఒకటే దాని మీద నిలబడి ఉండాలి. ఆ రకంగా ఉన్నవాడికి చెప్తే వాడు పట్టుకోగలడు. ఒక మాట చెప్పడం, దాన్ని చేయడమో, చేయకుండా మానుకోవడమో, మార్చేయడమో, మర్చిపోవడమో, గుర్తులేదనడమో, ఆ రకంగా చేసేవాడికి చెప్తే దీన్నెక్కడ వాడు, ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ వాడికి, వాడు చేయలేడు. ఎవరికైతే నేను ప్రేయసాం ప్రియః, అన్నింటికన్నా నేను ప్రియమై ఎవరికి ఉంటానో వాడికి చెప్తే వింటాడు. ఇది ఇంట్రెస్ట్ బాగానే ఉంది గానండి, మా అమ్మాయి ఏమైందంటేనండి, మా అమ్మాయి డిన్నర్ టైం అయింది, రా మమ్మీ అన్నది, అందుకని వెళ్ళిపోయాను. లేదా ఏదో మా అబ్బాయి ఫోన్ చేశాడు, అందుకని మాట్లాడాల్సొచ్చింది. ఏదో మా మామగారు పిలిచాడు, అందుకని వెళ్ళాల్సొచ్చింది. ఏదో మా అక్కయ్య వాళ్ళ ఇంటికెళ్ళాల్సొచ్చింది. అవన్నీ ముఖ్యము, అవన్నీ ప్రియము, అవన్నీ ఇంట్రెస్ట్. భార్య, భర్త, అక్క, చెల్లెలు, అమ్మ, నాన్న, అత్త, మామ, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, పిల్లలు అందరూ ఇంట్రెస్ట్. నా మీద తక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అట్లాంటి వాడికి చెప్పినా నన్ను పట్టుకోలేడు. అన్నింటికన్నా నేనెక్కువ ఇష్టం అని అనుకునే వాడికి చెప్తే వాడు వెంటనే నా గురించి అర్థం చేసుకోగలడు, పట్టుకోగలడు. అని శ్రద్ధ ఉన్నవాడికి, ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉన్నవాడికి, ఫోకస్ ఉన్నవాడికి, ఇంట్రెస్ట్ ఉన్నవాడికి, డిసిప్లిన్ ఉన్నవాడికి, క్రమశిక్షణ ఉన్నవాడికి, మంచి పట్టుకోగలిగిన జ్ఞానం ఉన్నవాడికి, దయతో ఉన్నవాడికి, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాడికి, గ్రహించాలి చెప్తున్న విషయమన్న ఇంట్రెస్ట్ ఉన్నవాడికి, బయట విషయాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిన వాడికి, చిత్తము శాంతించి ఉన్నవాడికి, నేను అన్న అహంకారం లేని వాడికి, త్రికరణాలు ఒకటే విధంగా పనిచేస్తున్న వాడికి, నేనంటే చాలా ఇష్టం, అన్నింటికన్నా నేనెక్కువ ఇష్టం అనేవాడికి ఉంటుందో, వాడికి ఇది దీయతాం ఇవ్వవలసి ఉంటుంది ఈ జ్ఞానము. వేరే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు పట్టుకోలేరు. శ్రద్ధదానాయ భక్తాయ వినీతాయ అనసూయవే భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. ఏ ఇదం శృణుయాత్ అంబా శ్రద్ధయా పురుషః సకృత్
యః వా అభిధత్తే మచ్చిత్తః సహ హి ఏతి పదవీం చ మే. అంబా అమ్మా, యః ఎవరైతే పురుషః మనిషి శ్రద్ధగా దీన్ని ఈ చెప్పిన జ్ఞానాన్ని సకృత్ ఒక్కసారైనా సరే వాడు శృణుయాత్ విన్నాడంటే, శ్రద్ధగా ఫోకస్ తోటి డిసిప్లిన్ తోటి ఒక్కసారి వాడు విన్నా కూడా దాన్ని పట్టుకోగలడు. దాని తర్వాత నెమ్మదిగా ఆచరించి వాడు ఏం చెయ్యొచ్చు? మే పదవీం హి ఏతి, నా స్థితిని పొందుతాడు. వాడు శ్రద్ధగా ఒక్కసారైనా ఫోకస్ చేసి విన్నాడంటే, నేను చెప్పినట్టు నిత్యసహ అభ్యాసం చేశాడంటే, నా పదవిని, నా స్థితిని పొందుతాడు, నేనవుతాడు. యః ఎవరైతే మచ్చిత్తః అభిధత్తే, నన్నే మనసులో పెట్టుకుని నా గురించే చెప్తూ ఉంటాడో వాడు కూడా నన్నే పొందుతాడు. ఎవరైతే నా గురించి వింటాడో, ఎవరైతే నా గురించి చెప్తాడో అట్లాంటి వాళ్ళు నా స్థితిని చేరుతారు అని భగవంతుడు ఆశీర్వచనము, ప్రమాణము రెండూ చేస్తున్నారు. యః ఇదం శృణుయాత్ అంబా శ్రద్ధయా పురుషః సకృత్ యః వా అభిధత్తే మచ్చిత్తః సహ హి ఏతి పదవీం చ మే. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलेये 32 अध्यायः. దీంతో భగవంతుడి ప్రవచనం పూర్తయింది. ఆ తర్వాత మన దేవహూతి ఆమెకి ఏం అర్థమైందో భగవంతుడికి స్తుతి రూపంలో చెప్తుంది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.